అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముడి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ప్రత్యేక ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్ని ప్రారంభించేద్దామా? మరి మనం విజయనగరం వంటకాల్ని చూస్తూ వస్తున్నాం కదండి. ఇందులో భాగంగా సరస్వతి గారు మరో చక్కటి వంటకాలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అవిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి సరస్వతి గారు. నమస్కారం మాధవి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, మరి ముందుగా మీకైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. కూడా అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకేనండి. శ్రీరామనవమి అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా. అవును మేడం. ఆ రోజు ఖచ్చితంగా రాముడి గుడికి అందరం వెళ్తూ ఉంటాము, కళ్యాణాన్ని చూస్తూ ఉంటాము. మీకు దగ్గరలో రాముల వారి మాకు దగ్గరలో అంటే విజయనగరం జిల్లాలో రామ తీర్థాలు అనేసి మాకు దగ్గర. యాత్ర ఎప్పుడో పురాతన కాలం దేవాలయం అన్నమాట. ఆ చుట్టుపక్కల ప్రతి ఏడాది శ్రీరామనవమి చాలా వైభవంగా చేస్తారు అక్కడ. అది చూడడానికి మామూలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. ఓకే, వెళ్తుంటారు. పురాతనమైన దేవాలయం అన్నారు కాబట్టి చాలా చూడాలని అనిపిస్తుంది. చాలా వైభవంగా చేస్తారు కాబట్టి చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటది రాముల వారి కళ్యాణం. అందరూ కంపల్సరీ వెళ్ళాలన్న దీంతో వెళ్తుంటారు అన్నమాట. మరి ఇది శ్రీరామనవమి ప్రత్యేక ఎపిసోడ్ కాబట్టి సో ప్రత్యేకమైన వంటకాలు, మీ విజయనగరం స్పెషల్స్ మేమేంటో తెలుసుకుంటాము. మరి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? గోంగూర పులిహోర. గోంగూర పులిహోర. వావ్, గోంగూర ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు అందరికీ ఇష్టమైన పులిహోరని చేసుకోవచ్చు. సూపర్ అండి. మరి నేర్చేసుకుందామా గోంగూర పులిహోర? మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరైతే సరస్వతి గారు స్టార్ట్ చేద్దామా? మాధవి గారు, మనం వంట తయారు చేసే ముందు రాముల వారి మహామంత్రాన్ని చెప్పుకొని ఒకసారి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ తండ్రి, లోకమంతా చల్లగా చూడు తండ్రి, సమస్త లోకాన్ని సర్వ ప్రజల్ని చల్లగా కాపాడు తండ్రి. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో చక్కగా రాముడు మహామంత్రంతో ఏ పని చేసినా ముందు అది మనం స్టార్ట్ చేసినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది. అలాగే భోజనం వండుకోబోయే ముందు కూడా మనం చక్కగా స్టార్ట్ చేస్తున్నాము, అది చక్కగా ప్రసాదంగా తయారైపోతుంది మనకి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసేనా? మరి స్టవ్ ఓకే. ముందుగా మనం ఆయిల్ వేసుకొని మీ విజయనగరంలో ఏం దొరుకుతాయండి బాగా? విజయనగరంలో అంటే అన్ని దొరుకుతాయి మేడం. ఫలానా అది విజయనగరం అంటే ఖచ్చితంగా ఇది స్పెషల్. మీరు నా గురించి వచ్చారండి అంటే విజయనగరంలో మాదిరికి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఏమనిపిస్తుంది? ఏం తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది? అదే స్పెషల్ అక్కడ. మీకు ఏమనిపించలేదు కదా నా గురించి ఏం తీసుకురావాలని? అవునా? అవునులే, మౌనం అంగీకారం. సరే, అయితే నేను ఇంకా అడగను మిమ్మల్ని క్వశ్చన్. ఓకే, ఆయిల్ వేడైంది. గోంగూర వేయించుకుందాం. రాముడికి అంటే వివాహం జరిగినప్పుడు అక్షంతలు వేస్తూ ఉంటారు, మనకి ఇస్తూ ఉంటారు కదా. అవి ఇస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన ఇంట్లో ఉంటే కళ్యాణం అక్షంతలు తెచ్చి వాళ్ళపై వేస్తే తొందరలో కళ్యాణం జరుగుతుందని మన పూర్వీకుల నుంచి ఒక నమ్మకం. ఓకే, తొందరగా మగ్గిపోతుంది మనకి, వెంటనే మగ్గిపోతుంది. మాధురి గారు, గోంగూర మగ్గింది. ఓకే, ఇందులో కొద్దిగా పసుపు వేస్తాం.
పులిహోరకి సరిపోతుంది. మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా సామూహికంగా కలిసి పూజలు అన్ని చేసుకుంటూ ఉంటారా? చాలా చేస్తాం మేడం. మాది విజయనగరం జిల్లాలో గొలగం అనే గ్రామం అన్నమాట. మా ఊర్లో మా ఇంటి దగ్గరే రామాలయం చాలా బాగా చేస్తారు ప్రతిరోజు. మా ఊరంతా పల్లెటూరు అన్నమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు పొలం పనులు చేయడమే, పొలం పనులు చేస్తారు. తెల్లవారు 6 అయ్యేసరికి పొలాలకు వెళ్ళిపోవాలి. ఏం చేస్తారంటే కరెక్ట్గా 4 గంటలకి తెల్లవారుజామున సూర్యోదయం ముందే ఆ రామాలయంలో మామూలుగా అది టేప్ రికార్డ్ ఉంటుంది కదా, మామూలుగా తెల్లవారుజాము 4 గంటలకు వేస్తారు. ఆ శ్లోకాలు పాటలు వినగానే మొత్తం ఊరంతా లేచి ఆడవాళ్ళు పేడ మామూలు ఆవు పేడ తెచ్చి కల్లాపు జల్లి బియ్యం పిండి ముగ్గులు పెట్టి అప్పటి నుంచి పనులు స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే. చేసి తెల్లవారు 6 అయ్యేసరికి ఇంట్లో వంటలన్నీ అయిపోవాలి. అయిపోయి 6 కల్లా పొలం పనులకి వెళ్ళిపోతుంటారు. ఊరంతా అదే అలాగే ఉంటుంది. 4 నుంచి 6 వరకు ఆ 2 అవర్స్ ఆ టైం చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఏం వేస్తున్నారు? రైస్ వేసేస్తారు. రైస్ వేస్తారు. ఉడికించిన అన్నం. ఉడికించిన అన్నం. రోజు ఇలానే ఉంటుందా అండి? రోజు అలానే ఉంటుంది. మీరు ఇదంతా చెప్తుంటే ఒక సినిమాలో అబ్బా ఇదంతా చూపిస్తారు కదా, అలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పటికే అలానే ఉన్నారు. అలాగే ఉంది, మా ఊరు అలాగే ఉంది. ఇప్పుడు అన్నం కలిసిన తర్వాత ఏం చేయాలి? పోపు అది ఎప్పుడు వేసుకుంటామండి? పోపు ఇంకా వేరే పొయ్యి మీద పెడతాం. ఇప్పుడు ఏం వేస్తున్నారు? నువ్వులు వేస్తున్నాను. మనం వేరే పొయ్యి మీద తాలింపుకి రెడీ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ ప్యాన్ హీట్ అయింది. పోపులు వేసి సరే. పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఓకేనండి. ఇది చక్కగా మనకి వేగింది. కరివేపాకు. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పల్లీలు వేయాలి. మనమైతే ఆ అన్నంలో సాల్ట్ వేసుకోలేదు. సాల్ట్ వేయలేదు, పోపుల్లో వేసి కలుపు. ఓకే. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఎండుమిర్చి వేయాలి. పచ్చిమిర్చి. బాగా ఉప్పు కారం అది బాగా తింటారు కదా అండి? తింటాం. పొద్దునే చద్దన్నం ఉల్లిపాయ కాంబినేషన్ అదే కదా? ఇప్పటికీ మాకు సద్దన్నమే అలవాటు అందరికి. ఓకే. సద్దన్నం తినేసి పనులకి వెళ్తారు. ఇంగు వేస్తాం. ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అయితే? సరస్వతి గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పోపేమో రైస్లో కలిపేసుకుందాం. నేను వేసేస్తాను. అయిపోయింది. ఇంకా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. వేడివేడిగా గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
నూనె, గోంగూర, పసుపు, ఉడికించిన అన్నం, నువ్వులు, పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు. గోంగూర పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో గోంగూర, పసుపు వేసి వేగాక అందులో ఉడికించుకున్న అన్నం, నువ్వులు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని గోంగూర అన్నంలో వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహోర రెడీ. గోంగూర పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామివారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతోటే పెట్టేసేయండి స్వామి. ఓకేనండి, స్వామివారి దగ్గర నైవేద్యంగా సమర్పించాం కదా. ఇప్పుడు మనం దాన్ని స్వీకరిద్దామా? ఇప్పుడు దీని రుచి ఇంకాస్త ఎక్కువైపోతుంది కదా. రండి తీసుకోండి, స్పూన్ తీసుకోండి, టేస్ట్ చేయండి. చాలా బాగుందండి. అంటే పంటికి ఆ పోపు ప్రతిదీ తగులుతుంది. రుచి చాలా బాగుంది. ఆ గోంగూర తగిలినప్పుడు కూడా మంచి పుల్లగా, పులుపు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంది. ఈసారి ప్రసాదాలకి పులిహోర చేసుకున్నప్పుడు గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా దీంతో ట్రై చేసుకోవచ్చు. సూపర్ వంట పరిచయం చేశారు మాకు. మరి నెక్స్ట్ ఏ వంట ప్రిపేర్ చేస్తున్నారు? బొబ్బర్లతో కొబ్బరి బూరెలు. అంటే బొబ్బర్లలో కొబ్బరి తురిమేసి బూరెలు అన్నమాట. వావ్, ఇది మీ ఊరు స్పెషల్ వంట అయితే అనుకోవచ్చు. అంతేనా? అంటే మా వైపే అలా చేసుకుంటారు. మా వైపు బొబ్బర్లు అంటారు, ఇటువైపు అయితే అందరూ అలసందలు. అలసందలు వాళ్ళు వేస్తారు కానీ బూరెలు ఎక్కువ ఎవరు చేయరు. అవునవును. ఈ రోజు నేను బూరెలు చేస్తాను. ఓకే, అంటే ఇది బొబ్బర్ల కొబ్బరి బూరెలు. కొబ్బరి బూరెలు. ఓకే, నేను చేసుకుందామా బొబ్బర్ల కొబ్బరి బూరెలు. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బొబ్బర్ల కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో విజయనగరం స్పెషల్ అన్నమాట ఇదైతే. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఆన్ చేసి ఇప్పుడు నేతిలో కొబ్బరి తురుము వేపుకుంటాం. ఓకే, ఇప్పుడు కొబ్బరిని వేయించేసుకోవడం. కొబ్బరిని వేయించుకో. మీ దగ్గర కొబ్బరి చెట్లు బాగా ఉంటాయండి? కొబ్బరి చెట్లు మా వైపు అంతా ఎక్కువ ఉంటాయి. మాకు కూడా ఉన్నాయి చాలా చెట్లు, కొబ్బరి చెట్లు. అవునా? మాకు పొలాలు ఉన్నాయి. పొలాలు గట్టువార మొత్తం కొబ్బరి చెట్లు ఓకే వేస్తారు. తీసేస్తాను. ఇటు ఇచ్చేయండి, నేను తీస్తాను. ఇప్పుడు బెల్లం పాకం పెట్టు. మీరు చెప్పండి ఎంత వేయాలో. చాలా సరే. తీగ పాకం లాగా ఏమైనా రావాలా? తీగ పాకం, గట్టి పాకం. గట్టి పాకం. ఓకే, అయితే ఇది బెల్లం పాకం వచ్చేలోపు ఏం చేస్తారు? బొబ్బర్లు మిక్సీ పట్టు. ఓకే, వాటర్ ఏం అవసరం లేదు కదా? ఆల్రెడీ ఉడికించిన బొబ్బర్లే కాబట్టి ఇలాగా చిన్న ముక్క చెక్కలో పెట్టిస్తే సరిపోతుంది. ఓకే, మన పాకం కలపాలి. నేను కలుపుతూ ఉంటాను, మీరు వెళ్ళి లోపల చేసుకుని వచ్చేసి. సరే. అయిపోయిందా అండి?
మనకు బొబ్బరి ముద్ద రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి తీయండి, ఎలా వచ్చిందో చూపించండి మాకు. ఇంకొంచెం రావాలి. ఈ లోపల మీరు మిక్సీ పట్టిన బొబ్బర్ల ముద్ద చూపించండి. బౌల్ ఇదిగోండి. మరి మనకి మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు, పేస్ట్ లాగా. పేస్ట్ లాగా కచ్చా కరెక్ట్ గా బూరు రాదు. అలా మీ పేస్ట్ అయిపోతే రాదు. బరకగానే ఉండాలి. బరగ్గానే ఉంటుంది. బరగ్గానే ఉంటేనే బూరు బాగా వస్తుంది. ఒక్కసారి పాకం చూద్దామా? గట్టి పాకం రావాలి. పాకం వచ్చేసినట్టేనా? స్టవ్ ఆఫ్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? పాకం కొంచెం చల్లారాక ఈ బొబ్బరి ముద్దలో పాకం మనం వేయించుకున్న కొబ్బరి తురుము వేసేద్దాం. వేసి చేసి ఆల్రెడీ నేతిలో వేయించుకున్న కొబ్బరి తురుము. పాకం కలిపేస్తాను. ఇప్పుడు దీంతోటే మనకి బూరెలాగా అవుతుంది. బూరిలాగా చుట్టాలన్నమాట. బొండాలు చుట్టుకొని ఇది ఆ లోపు చల్లారుతూ ఉంటుంది. పక్కన పెట్టేసి చల్లారే లోపు మనం తోపు కలిపేసుకోవచ్చు. ఓకే, అది కలుపుకోవడం పూర్తయిపోయింది. మనం సోయా కలిపేస్తాం. సోయా, తోపు ఏదైనా అనొచ్చు. ఏదైనా మా వైపు సోయా అంటారు. వాటర్. ఓకే, ఏం పిండి అది? మైదా పిండి. మైదా పిండి. ఓకే, ఇది గోధుమ పిండి. మైదా పిండి, గోధుమ పిండి, వరిపిండి. ఇది వరిపిండి. 3 సమపాళ్ళలో తీసుకోవాలి. జారుగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కావాలంటే చాలా మంది ఇందులో కూడా కాస్త బెల్లం వేస్తారు. తీపి కావాలంటే బెల్లం వేస్తారు. బూర్లో ఉన్న పూర్ణంలో తీపి సరిపోతుంది అనుకుంటే వేయకుండా వేసుకోవచ్చు. ఓకే, మనకి సోయకి పిండి రెడీ అయిపోయింది. చాలా మనకి అలా ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఇంకాస్త పలుచగా ఉండాలా? ఇంకా పలుచగా. నూనె వేడైందండి. వేడైందండి. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది కదా, ఇంక వేసేసుకుందాం బూరెలు. ఓకే, మరి బూరెలు రెడీ అయిపోయినట్టే కదా? బూరెలు వేగిపోయి స్టవ్ ఆఫ్. సరే, ఇటు ఇచ్చేసి నేను తీసేస్తాను. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అలసందల కొబ్బరి బూరెలు చాలా ఈజీగా అయిపోతాయి. చూసారు కదండి, వేడి వేడిగా అలసందల కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బొబ్బర్ల కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము,
బెల్లం, ఉడికించిన బొబ్బర్లు, మైదా పిండి, గోధుమ పిండి, వరి పిండి, ఉప్పు, బొబ్బర్ల కొబ్బరి బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన బొబ్బర్లు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో వేయించుకున్న కొబ్బరి తురుము, బెల్లం పాకం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, వరిపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న బొబ్బర్లను చిన్న ఉండలుగా చేసుకుని ఈ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల కొబ్బరి బూరెలు రెడీ. అలసందల కొబ్బరి బూరెల తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు స్వామి వారికి నైవేద్యంగా సమర్పిద్దామండి. మీ చేతులతో పెట్టేసేయండి. సరస్వతి గారు, మరి బూరెల్ని స్వీకరిద్దామా ప్రసాదంగా? మీ చేతులతో ఇచ్చేసి తీసుకోండి ఒక బూరి. బూరి లోపల ఆల్రెడీ మనం అలసందలను చక్కగా ఉడికించేసుకున్నాం కాబట్టి సో బాగుంటుంది. లోపలంతా కూడా సాఫ్ట్గా బెల్లంతో చాలా ఆరోగ్యం. ఇవి బెల్లం, కొబ్బరి తురుము, కొబ్బరి, నెయ్యి అన్నీ మంచివే. అన్నీ మంచి. సరే టేస్ట్ చేద్దామా మరి? అయితే ముందు మీరు తినేసి. బాగుందండి. బాగా బెల్లము అయితే మనకి బాగా పాకం వచ్చిన తర్వాతనే కలుపుకుంటే అది స్వీట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. మనం సోయలో బెల్లం వేయకపోయినా సరే ఆ స్వీట్ అనేది మనకు సరిపోయింది. అదే ఎలా ఉంటుందా, పైన అంతా చప్పగా ఉంటుందా అనిపించింది నాకు. కానీ బూరె తింటే సరిపోయింది. సరస్వతి గారు, టేస్టీ విజయనగరం ప్రత్యేక వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, విజయనగరం ప్రత్యేక వంటకాల్లో భాగంగా మరి శ్రీరామనవమి ప్రత్యేకంగా సరస్వతి గారు మనకి పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు చాలా బాగున్నాయి. గోంగూర పులిహోర, అలానే బొబ్బర్ల కొబ్బరి బూరెలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి శ్రీరామనవమి ప్రత్యేకం. మరో ఎపిసోడ్ లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.